నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. యాద్యే రఫీ కార్యక్రమంలో మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ గాయకులు స్వర్గీయ మహ్మద్ రఫీ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని ఇంతియాజ్ కొనియాడారు. శనివారం నెల్లూరులోని టౌన్ హాల్లో జరిగిన యాద్యే రఫీ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్, నెల్లూరు ఆర్డీఓ మలోలా, ఇతర ప్రముఖ గాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ మాట్లాడుతూ 31 ఏళ్లుగా యాద్యే రఫీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహ్మద్ రఫీ కల్చరల్ అకాడమీ ప్రతినిధులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. ముఖ్యంగా జాకీర్కి, దావెద్కి కృతజ్ఞతలు చెప్పారు. ఆయన మరణించి 44 ఏళ్లు అవుతున్నా మనం ఇంకా గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన గొప్పతనం అలాంటిదని గుర్తు చేసుకున్నారు. ఈ యాద్యే రఫీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది మరింత ఘనంగా జిల్లా స్థాయిలో నిర్వహించేలా కృషి చేస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా అనడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈరోజు టౌన్ హాల్ నందు మహ్మద్ రఫీ గారి యాదే ప్రోగ్రామ్కి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మహ్మద్ రఫీ గారి గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. కొన్ని వేల సాంగ్స్ పాడినారు. 25,000 సాంగ్స్ పైన ఆయన పాడినారు. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో పాడినారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఇంగ్లీష్లో కూడా పాడినారు ఆయన. అదేవిధంగా ఆయన గురించి చెప్పుకుంటా పోతే ప్రపంచంలో ఉండే స్కేల్ అంటారు, 1, 2, 3 స్కేల్ అంటే రాగం తీసే దాంట్లో 7వ స్థానంలో ఉన్నారు. అంటే వరల్డ్ రికార్డ్ అనమాట. ఇటువంటి మహా వ్యక్తి ప్రోగ్రామ్కి ఈరోజు నేను ఇక్కడ చీఫ్ గెస్ట్కి రావడం, వాళ్ళు నన్ను హానర్ చేయడం, ప్రతి సంవత్సరం పిలుస్తారు. ఆ ప్రెసిడెంట్ జావేద్ గారికి మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ, అదేవిధంగా వేమిరెడ్డి గారు వచ్చారు ఇక్కడ చీఫ్ గెస్ట్గా. అసలు చాలా ఆనందంగా ఉంది. ఆయన అంటే నాకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఎందుకంటే అది నేను చెప్పలేను. హార్ట్కి హార్ట్ టచింగ్ అనమాట. అదేవిధంగా మన మేయర్ అబ్దుల్ అజీజ్ గారు కూడా వచ్చినారు. అది వీళ్ళందరికీ వచ్చిన దానికి కూడా ధన్యవాదాలు కోరుకుంటూ, మీడియా మిత్రులందరికీ చాలా సమయం తీసుకుని ఎంతసేపు ఉండిన దానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కోరుకుంటూ, నెక్స్ట్ ఇయర్ వేమిరెడ్డి గారు ఏం చెప్పారంటే, నా వంతు నేను సాయం చేసి ఒక కళ్యాణ మండపం తీసుకుని అక్కడ ప్రోగ్రామ్ చేస్తాను. బాంబే నుంచి సింగర్స్ చేస్తూ ఉన్నారు. అది ఎంత మంచి మాట చెప్పండి. నేను ఎంత సాయం చేసి చిన్న సాయం చేశాను నేను కూడా. అది కాదు, ఆయన గొప్ప మనసుతో నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్కి ఆదాయం మొత్తం డబ్బు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా ఆయనకు హ్యాట్స్ ఆఫ్. ఒక క్యాస్ట్ లేదు సార్కి అందరితో ప్రేమగా ఉంటారు. అది చాలా ఆనందం ఇచ్చింది ఆ మాట నాకు ఈరోజు. సో ఈరోజు నాకు వేరే కార్యక్రమం కూడా ఉంది, అందువల్ల ఈ ప్రోగ్రామ్ నుంచి వెళ్తున్నాను. మరి వేరే విధంగా అనుకోవాలి. యాదే రఫీ గురించి చెప్పాలంటే, ఆయన పాడిన పాటలు ఈరోజు కూడా కాస్త రిలాక్స్ అవ్వాలంటే ఆ పాటలు వింటే మనసు చాలా ఆనందంగా వేస్తుంది. ఆ స్ఫూర్తిస్, ఆయన వాయిస్లో ఉండే ఆ ప్రేమ, అభిమానం అసలు వేరే. కమర్షియల్ ఉండదు. పాట పాడేసామా, డబ్బులు ఇచ్చినా వెళ్ళిపోయామా అన్నది సింగర్ కాదు ఆయన పాటలు వింటే అది నిద్ర రాని వాళ్ళు నిద్ర వచ్చేస్తుంది. అంత ఆనందంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.